అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్. మల్కాజ్గిరిలో కూడా ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్నారు. మహబూబ్ నగర్ లో మెరక్ లో తొలి రౌండ్ లో బీజేపీకి 800 ఓట్ల ఆధిక్యతలో ఉన్నారు. కరీంనగర్ లో తొలి రౌండ్ లో 2000 ఓట్ల ఆధిక్యంలో బండి సంజయ్ కొనసాగుతూ ఉన్నారు. భువనగిరిలో 9000 ఓట్ల ఆధిక్యంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి కొనసాగుతున్నారు. మహబూబ్ నగర్ లో 12000 ఓట్ల ఆధిక్యంలో బలరాం నాయక్ ఉన్నారు. నల్గొండలో రఘువీర్ రెడ్డికి 1,00,000 ఓట్ల ఆధిక్యంలో ఆల్రెడీ రఘువీర్ రెడ్డి ఉన్నారంటే మామూలు విషయం కాదు. ఇటు చేవెళ్లలో బీజేపీ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో యాజ్ యూజువల్ గానే కాంగ్రెస్ 55,000 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. హైదరాబాద్ లో 2 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సమయానికి బీజేపీకి 17,959 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. కిషన్ రెడ్డి సికింద్రాబాద్ నుంచి ఆయన ఆధిక్యతను కొనసాగిస్తూ ఉన్నారు. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు 7,000 ఓట్ల ఆధిక్యంలో కనబరుస్తున్నారు. నిజానికి హైదరాబాద్ లో ఎంఐఎం ఎప్పుడు లీడ్ నే కొనసాగిస్తూ ఉంటుంది. కానీ ఈ సమయానికి మాధవీలత 7,000 ఓట్ల ఆధిక్యాన్ని కొనసాగిస్తూ ఉండటం చాలా ఆశ్చర్యం. అటు వారణాసిలో మోదీ వైపు ఎలా చూస్తూ ఉన్నారు, ఇటు హైదరాబాద్ లో ఎంఐఎం పోటీ చేసిన ఎప్పుడు ఎంఐఎం గెలిచే హైదరాబాద్ వైపు కూడా అలాగే చూస్తున్నారు. మాధవీలత ఇక్కడ ముందంజలో ఉండటం, వారణాసిలో మోదీ వెనుకంజలో ఉండటం, ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ గా మనం చూడాలి. మొత్తం హైదరాబాద్ లో మొత్తం తెలంగాణలో 17 లోక్సభ నియోజకవర్గాలు ఉన్నాయి. 17 లోక్సభ నియోజకవర్గాల్లో హైదరాబాద్ ఎప్పుడూ ఎంఐఎం లీడ్ ను కొనసాగిస్తూ ఉంటుంది. కానీ ప్రస్తుతం 7,000 ఓట్ల ఆధిక్యంలో మాధవీలత కొనసాగిస్తున్నారు. అంటే మొత్తం అందరూ కూడా ఈవెన్ తెలుగు రాష్ట్రాలందరూ కూడా ఒక్కసారి హైదరాబాద్ నియోజకవర్గం వైపు చూసే పరిస్థితి కనిపిస్తుంది. నాట్ ఓన్లీ తెలుగు స్టేట్స్, మొత్తం దేశం కూడా అటు వారణాసి వైపు ఇటు హైదరాబాద్ వైపు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే మొదటి రౌండ్ లో అక్కడ మోదీ వెనుకంజలో ఉండటం, మాధవీలత ఇక్కడ 7,000 ఓట్ల ఆధిక్యంలో ఉండటం, ఇవన్నీ కూడా చాలా ఆసక్తికరమైన పరిణామాలు. ఇంకా చాలా ఆసక్తికరమైన పరిణామాలు రౌండ్ పూర్తయ్యే కొలది కొనసాగుతూ ఉంటాయి. ఒకసారి ఏపీకి చూద్దాం. ఏపీ విషయం చూసినట్లయితే ఏపీలో మంత్రి రోజా నగరిలో వెనుకంజలో ఉన్నారు. మంత్రి రోజా సొంత వారే నన్ను ఓడించే అవకాశం ఉంటుంది అని ఆమె కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు ఫలితాలకు ముందు. మంత్రి ఆంధ్రప్రదేశ్ లో మంత్రులు ఓటమి దిశగా వెళ్తున్నారు. డోన్లో బుగ్గన ఆర్థిక మంత్రి బుగ్గన కూడా వెనుకంజలో ఉన్నారు. మంత్రి చెల్లిపోయిన వేణుగోపాల్ ఆయన కూడా వెనుకంజలో ఉన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ ఆర్టీవీ ముందే చెప్పింది మంత్రి బొత్స సత్యనారాయణ వెనుకంజలో ఉండే అవకాశం ఉంటుందని రవిప్రకాష్ నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. చీపురుపల్లిలో బొత్స సత్యనారాయణకు గెలుపు అంత సునాయాసంగా ఉండకపోవచ్చు, నెక్ టు నెక్ ఉంటుంది అని రవిప్రకాష్ నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది. మంత్రి బొత్స సత్యనారాయణ ప్రస్తుతం వెనుకబడి ఉన్నారు, వెనుకంజలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లో మొత్తం పసుపు 20 నియోజకవర్గాల్లో టీడీపీ అధికృత మెజార్టీని మన తూర్పుగోదావరిలో అత్యధిక, రాష్ట్రంలోనే తూర్పుగోదావరిలో అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎవరైతే ఆధిక్యతను సాధిస్తారో వాళ్ళే రాష్ట్రంలో అధికారాన్ని ఫామ్ చేస్తారో అని తొలి నుంచి వస్తున్నటువంటి సత్యం, కనబడుతున్నటువంటి నిజం. ఇప్పుడు టీడీపీ 18 నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 19 నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికల్లో కేవలం 4 నియోజకవర్గాల్లో మాత్రమే టీడీపీ గెలిచింది. 1 నియోజకవర్గంలో జనసేన గెలిచింది. 14 నియోజకవర్గాల్లో గత ఎన్నికల్లో వైసీపీ గెలిస్తే ఇప్పుడు వైసీపీ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 19 నియోజకవర్గాల్లో కేవలం 1 నియోజకవర్గంలో మాత్రమే టీడీపీ ఆధిక్యతను కనబరుస్తోంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ప్రస్తుతానికి క్లీన్ స్వీప్ దిశగా ముందుకు వెళ్తోంది. మొత్తం అక్కడ స్కోర్ బోర్డ్ మనం చూడొచ్చు. గత ఎన్నికల్లో ఏదైతే టీడీపీ గెలిచిందో ఆ ఫిగర్ దగ్గర ప్రస్తుతం వైసీపీ కొనసాగుతోంది. గత ఎన్నికల్లో ఏదైతే అధికార పార్టీ వైసీపీ గెలిచిందో ఆ ఫిగర్ ఇప్పుడు టీడీపీకి దగ్గరగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వైసీపీ ప్రస్తుతం 24 చోట్ల ఆధిక్యంలో ఉంటే టీడీపీ 151 నియోజకవర్గాల్లో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి 151 నియోజకవర్గాల ఆధిక్యాన్ని కనబరుస్తోంది. సింగిల్ గా టీడీపీ 134 చోట్ల ఆధిక్యతను కనబరుస్తుంటే 21 సీట్లలో పోటీ చేసిన జనసేన 14 సీట్లలో ఆధిక్యాన్ని కనబరుస్తోంది. ఉరవకొండలో పయ్యావులకు ఒక సెంటిమెంట్ ఉంది. పయ్యావుల కేశవ్ గెలిస్తే ఆ పార్టీ ఓడిపోతుంది అనే ఒక సెంటిమెంట్ ఉంది. దానిని పయ్యావుల కేశవ్ పూర్తిగా చెరిపేస్తున్నారు. ఉరవకొండలో పయ్యావుల కేశవ్
ఆధిక్యం దిశగా వెళుతూ ఉన్నారు, గెలుపు దిశగా వెళుతూ ఉన్నారు. ఆయనపై ఉన్న ఒక రకమైన ముద్రను ఆయన చెరిపేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఎన్నికల్లో ఉరవకొండలో పయ్యావుల కేసు గెలిచారు. అయితే ఆయన గెలిచారు కానీ టీడీపీ అధికారంలోకి రాలేదు. దీంతో పయ్యావుల కేసుపై ఆ ముద్ర కొనసాగుతూ వచ్చింది. పయ్యావుల కేసు గెలిస్తే ఆ పార్టీ ఓడిపోతుందని. కానీ ఈసారి పయ్యావుల కేసు గెలుపు దిశగా వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ గెలుపు దిశగా వెళ్తుంది. గత ఎన్నికల్లో టీడీపీ కేవలం 23 స్థానాలకే పరిమితం అయితే ఈసారి చరిత్రను సృష్టించే విధంగా ముందుకు వెళ్తోంది. చంద్రబాబు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన చరిత్రను ఆంధ్రప్రదేశ్లో లిఖించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ ఒకవేళ వైసీపీ ఓడిపోయినా అది చారిత్రకంగానే చూడాలి, టీడీపీ గెలుపును చారిత్రకంగానే చూడాలి. టీడీపీ అన్ని స్థానాల్లో గెలిచినట్లయితే, ఎందుకంటే 151 సీట్లు వచ్చిన పార్టీ అనూహ్యంగా కేవలం ఈ స్థాయికి పడిపోవడం అనేది ఖచ్చితంగా అది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఒక చరిత్రగానే మనం చూడాలి. ఇటు టీడీపీ కూడా అనూహ్యంగా పుంజుకోవడం, టీడీపీ ఇదే లీడ్ను కొనసాగిస్తూ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తే ముఖ్యమంత్రి అయితే చంద్రబాబు కూడా చరిత్ర సృష్టిస్తారు. ఆంధ్రప్రదేశ్ వరకు 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తిగా ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు చరిత్ర సృష్టించే అవకాశం ఉంది. టీడీపీ ప్రస్తుతం చూస్తున్నాం ఆర్టీవీ స్కోర్ బోర్డు పైన, మనం చూస్తున్నాం ఆర్టీవీ స్కోర్ బోర్డు పైన ఏదైతే పార్టీలు ఆ బ్యాలెట్ బాక్స్లను ఈవీఎంలను బద్దలు కొట్టే రికార్డులు అక్కడ కొనసాగుతున్నాయి. గత ఎన్నికల్లో పార్టీల ఆధిక్యతను బద్దలు కొడుతూ ఉంటే రికార్డ్స్లో వ్యూయర్షిప్లో ఆర్టీవీ రికార్డులను బద్దలు కొడుతుంది. అమెరికా నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాలకు సంబంధించి ఆర్టీవీకి ఫోన్లు వస్తున్నాయి. మీరు ఏదైతే చెప్పారో అదే నిజమవుతుందని. ఎన్నికలకు ముందు ఆర్టీవీ స్టడీ రిపోర్ట్లో ఏదైతే చెప్పిందో ఆ విషయాన్ని ఎగ్జిట్ పోల్లో సంస్థలు వెల్లడించాయి. ఎగ్జిట్ పోల్లో సంస్థలు వెల్లడించిన విషయం ఆర్టీవీ ముందే చెప్పిన స్టడీ రిపోర్టుకు చాలా దగ్గరగా ఉంది. నిన్న రవిప్రకాష్ కొన్ని సవరించిన అంచనాలతో మళ్ళీ చెప్పారు. రవిప్రకాష్ ఏదైతే నెంబర్ చెప్పారో అదే నెంబర్ ఇక్కడ ఈరోజు ఫలితాల్లో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉండటంతో ఆర్టీవీకి ఆంధ్రప్రదేశ్ ఫలితాలపై అమెరికా నుంచి కూడా ఫోన్లు వస్తూ ఉన్నాయి. ప్రవాసాంధ్ర నుంచి మాకు ఫోన్లు వస్తూ ఉన్నాయి. మీరు చెప్పిందే ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తోంది అని. ఆంధ్రప్రదేశ్లో పసుపు దళం కనిపిస్తోంది. ఎక్కడ చూసినా పసుపు తోరణం కనిపిస్తోంది. సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఉత్సాహాన్ని కట్టలు తెంచే ఉత్సాహంతో రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటున్నారు. ఆంక్షలు ఉన్నప్పటికీ కూడా ఇన్నాళ్ళు పడ్డ ఆంక్షలు మాకు చాలు అంటూ, ఈ 5 ఏళ్ళు మేము అనుభవించిన ఆంక్షలు చాలు అంటూ వాళ్ళంతా రోడ్లపైకి వచ్చి ఎటువంటి ఆంక్షలైనా ఉండనివ్వండి, మా సంతోషాన్ని ఎవరు ఆపలేరు అంటూ వాళ్ళు రోడ్లపైకి వచ్చి సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. అంతేకాదు కొన్ని ఎప్పుడూ టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో, గత 20 సంవత్సరాలుగా ఎప్పుడూ టీడీపీ గెలవని నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఆధిక్య దిశగా వెళుతూ ఉండటం ఈ ఫలితాల్లో చాలా ఆసక్తికరమైన పరిణామంగా చూడాలి. బ్రేకింగ్ న్యూస్, ఉత్తరాంధ్రలో ఇది చాలా చెప్పుకోదగ్గ విషయం. ఎందుకంటే ఉత్తరాంధ్రలో గత ఎన్నికల్లో టీడీపీకి 1 స్థానాన్ని కూడా ఇవ్వని విజయనగరంలో ఇప్పుడు వైసీపీ 1 స్థానంలో కూడా లేదు. నాట్ ఓన్లీ విజయనగరం, మొత్తం ఉత్తరాంధ్ర, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఎక్కడా కూడా వైసీపీ ముందంజలో లేని పరిస్థితి కనిపిస్తోంది. అటు రాయలసీమలో కూడా టీడీపీ భారీ ఆధిక్యం దిశగా వెళ్తోంది. ఉత్తరాంధ్రలో టీడీపీ ఎక్కడ వైసీపీ ఎక్కడ బోనీ చేయడం లేదు. బ్రేకింగ్ న్యూస్, వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లిపోయారు. గుడివాడ నుంచి కొడాలి నాని, గన్నవరం నుంచి వంశీ మోహన్ ఇద్దరు కూడా కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్లిపోయారు. మనం బ్రేకింగ్ న్యూస్, రాయలసీమలో 52 స్థానాల్లో 34 స్థానాల్లో కూటమి లీడ్లో ఉంది. ఆర్టీవీ ఏదైతే అంచనాలను చెప్పిందో, స్టడీ చెప్పిందో అదే ఇప్పుడు కౌంటింగ్ కేంద్రాల నుంచి వల్లభనేని వంశీ, కొడాలి నాని ఇద్దరు కూడా వెళ్ళిపోయారు. చాలా కసిగా కూటమి కార్యకర్తలు పనిచేశారు. చాలా కసిగా ఓటర్లు కూటమికి అధికారాన్ని కట్టబెట్టడానికి ఈ ఎన్నికల్లో ఓటును వేశారు. అదే నిజమవుతుంది. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యతను చెబుతున్నాను, ఒక్కసారి మీరు స్పష్టంగా వినండి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం 10,114 ఓట్ల ఆధిక్యంలో పవన్ కళ్యాణ్ దూసుకు వెళ్తూ ఉన్నారు. బహుశా పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. ఆయన
పద్మనాభరెడ్డిగా బహుశా పేరు మార్చుకోవాల్సి ఉంటుందేమోనని టీడీపీ నేతలు ఇప్పటికే చెప్తున్నారు. ముద్రగడ పద్మనాభం గారు బహుశా పేరు మార్చుకోవాల్సి ఉంటుందేమోనని ఇప్పుడే టీడీపీ నేతలు మాకు మెసేజ్లు చేస్తున్నారు. ఆర్టీవీకి బహుశా ఆయన పేరు మార్పుకు సిద్ధంగా ఉంటారేమో అని మాకు వస్తున్న మెసేజెస్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఆయన పేరు మార్చుకోవాలి అంటూ ఒక ఆహ్వాన పత్రికను కూడా పిఠాపురం జనాలు సర్క్యులేట్ చేశారు. ఆహ్వాన పత్రికను పంపించారు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఏం చెప్తారో కూడా మనం చూడాలి. బహుశా ఆయన ఏ విధంగా పేరు మార్చుకుంటారో. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఆధిక్యం దిశగా వెళుతున్నారు. చాలా స్పష్టమైన మెజార్టీ దిశగా ఆయన వెళ్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గురించి శపథం కూడా చేశారు. ఆయనను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము, అసెంబ్లీలో కూర్చోవడం కాదు, అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వము అన్నారు. కానీ పవన్ కళ్యాణ్ కు పిఠాపురం ప్రజలు రెడ్ కార్పెట్ తో అసెంబ్లీలోకి పంపిస్తూ ఉన్న సందర్భం అక్కడ కనిపిస్తోంది. అంతేకాదు చంద్రబాబు చరిత్ర సృష్టించబోతున్నారు. చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో 4 సార్లు ముఖ్యమంత్రి అయిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించబోతున్నారు ఈ ఫలితాలను బట్టి చూస్తే. ఎస్, మనకి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. నెంబర్ చూస్తున్న టీడీపీ కూటమి, ఎన్డీఏ కూటమి 151 సీట్ల దిశగా ముందుకు దూసుకువెళ్ళిపోతుంది. టీడీపీ సింగిల్ గా 134 సీట్లలో ఆధిక్యంలో ఉంది. గత ఎన్నికల్లో ఏదైతే టీడీపీని పరిమితం చేశారో అదే స్థానాల్లో 24 సీట్లలో వైసీపీ ప్రస్తుతం కనబరుస్తూ ఉంది. ఈ ట్రెండ్స్ ను చూస్తున్నట్లయితే వైసీపీ ఆధిక్యత ఇంకా కోల్పోయే అవకాశం ఉంది అని చెప్తోంది. ఖచ్చితంగా ఇది ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూటమికి చాలా స్పష్టమైన ఆధిక్యతను కట్టబెట్టే దిశగా కసిగా ఓట్లు వేశారు అని టీడీపీ నేతలు చెప్తున్నారు. జనసేన 21 స్థానాల్లో పోటీ చేసింది, 14 స్థానాల్లో ఆధిక్యతను కొనసాగిస్తోంది. ఎస్, మనం చూడొచ్చు ఎన్నికల సమయంలో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి చాలా మార్పులు చేశారు. ఎమ్మెల్యేలందరినీ కూడా మార్చారు, మంత్రుల స్థానాలను కూడా మార్చారు. ఇప్పుడు ఆ మంత్రులందరూ వెనుకంజలో ఉన్నారు. కొడాలి నాని, ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ చూడండి. కొడాలి నాని ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. కొడాలి నాని వెనుకున్న వాళ్ళు కొడాలి నాని వెళ్ళిపోవడాన్ని వీడియోలో తీసుకుంటున్నారు. ఆ వీడియోస్ ని సర్క్యులేట్ కూడా చేస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ పైన మీరు ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. కొడాలి నాని ఫోన్ మాట్లాడుకుంటూ ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు. బహుశా ఆయన చాలా సమాధానాలు ఆయన నియోజకవర్గ ప్రజలకు చెప్పాల్సి ఉంటుంది. గుడివాడ ప్రజలకు ఆయన చాలా సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది అని చాలా మంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. కొడాలి నాని ఓటమిని అంగీకరిస్తూ ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోతున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇటు ఉత్తరాంధ్రలో కూడా అంతేకాదు, కొడాలి నాని మాత్రమే కాదు, పక్కనే ఉన్న నియోజకవర్గం గన్నవరం నియోజకవర్గంలో కూడా వల్లభనేని వంశీ కూడా ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోయారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి గెలిచి వైసీపీ వరుసలో ఆయన అసెంబ్లీలో కూర్చున్నారు. వైసీపీ ఫ్యాన్ కింద ఆయన కూర్చున్నారు. యార్లగడ్డ వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చారు. అక్కడ పోటాపోటీగా ఎన్నికలు జరిగాయి. వల్లభనేని వంశీ కూడా ఓటమి దిశగా పయనిస్తూ ఉన్నారు. యార్లగడ్డ విజయం దిశగా పయనిస్తూ ఉన్నారు. కొడాలి నాని కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు మనం ఆర్టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. ఖచ్చితంగా విజయం మాదే అంటూ చెబుతూ వచ్చిన కొడాలి నాని వెనుగండ్ల రాము చేతిలో ఆయన పరాజయం దిశగా ముందుకు వెళుతూ ఉన్నారు. అందుకే ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వచ్చేస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూడొచ్చు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా స్పష్టమైన మెజార్టీని, చాలా స్పష్టమైన ఆధిక్యతను కూటమికి, ఎన్డీఏ కూటమికి కట్టబెట్టారు. ఎన్డీఏ కూటమిని ఆంధ్రప్రదేశ్లో అధికారంలో కూర్చోబెడుతున్నారు. అనుకున్నారు వేవ్, ఇట్స్ ఎ వేవ్. ఆంధ్రప్రదేశ్లో వేవ్ కనబడుతోంది. ఇది మామూలు వేవ్ కాదు, ఇది ఒక సునామీ వేవ్ అనుకున్నారు. కూటమి బలం ఉంటుందా, వైసీపీకి ఎదురుగాలి వీస్తుందా, ఒకవేళ కూటమి బలం ఉంటే చాలా నెక్కు వచ్చే అవకాశం ఉంటుందని. కానీ అవన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఆంధ్రప్రదేశ్లో బంగాళాఖాతం సునామీతో, పసుపు సునామీతో విరుచుకు పడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. తెలుగుదేశం సునామీ విరుచుకు పడుతుంది, జనసేన సునామీ విరుచుకు పడుతుంది, బీజేపీ సునామీగా విరుచుకు పడుతుంది. ముప్పేట దాడి ఆంధ్రప్రదేశ్లో కొనసాగింది. వైసీపీ నేతలకు మరొక దారి వదిలింది అని చాలా మంది చేస్తున్నారు. ఎందుకంటే కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వెళ్ళిపోవడానికి అని చెప్తున్నారు. ఆర్టీవీ ఏదైతే చెప్పిందో ఒకసారి మళ్ళీ చాలా స్పష్టంగా వినండి. ఆర్టీవీ ఈ అంచనాలు చెప్పినప్పుడు ఆర్టీవీని కొంతమంది విమర్శించే ప్రయత్నం చేశారు. కానీ ఆర్టీవీ ముందే చెప్పింది, ఎవరినో సంతోష పెట్టడానికి మేము ఈ ఫలితాలను చెప్పడం లేదు, ఎవరినో నిరాశపరచడానికి మేము చెప్పడం లేదు. ఆంధ్రప్రదేశ్లో ప్రజాభిప్రాయాన్ని కనుగొన్న ఛానల్గా, ఆంధ్రప్రదేశ్లో ప్రజా నాడిని పట్టిన ఛానల్గా ఆర్టీవీ చెబుతోంది అని రవిప్రకాష్ చెప్పారు. రవిప్రకాష్ చెప్పిన మాటలను నేను ఒకసారి మరోసారి గుర్తు చేస్తాను.
ఎవరినో ఆనందపరచడానికో ఎవరినో కావాలని నిరాశపరచడానికో మేము ఫలితాలు చెప్పట్లేదు. ఆంధ్రప్రదేశ్ ఓటరు నాడి ఎలా ఉందో పట్టి చెబుతున్నాము అంటూ రవిప్రకాష్ చెప్పిన అంచనాలే ఇప్పుడు నిజమవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ కంటే ముందు రవిప్రకాష్ స్టడీ ఆంధ్రప్రదేశ్ షేక్ చేసింది.